నమస్కారం. మనోవ్యాధికి మందే లేదు అంటుంటారు. కానీ నేడు మానసిక సమస్యలతో బాధపడే వాళ్లే ఎక్కువయ్యారు. నిద్ర లేచింది మొదలు హడావుడి జీవితాలు, ప్రశాంతత లేని బతుకులు, డబ్బు కోసం హోదా కోసం పాకులాట, నిత్యం ఏదో సాధించాలని ఏదో పొందాలని ఆరాటం, నెలకు 25,000 సంపాదిస్తుంటే 30,000 సంపాదించాలని ఆశ, సొంతిల్లు ఉంటే మరో ఇల్లు కట్టాలని అద్దెకివ్వాలని తపన. ఇలా ఏదో ఒక కోరిక నిత్యం మనిషిని వేధిస్తూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. దీనికి తోడు దైనందిన జీవితంలో ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలకు విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు. మొత్తంగా మనిషి మానసిక సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాడు. నేడు పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. మహిళలను వేధించే మానసిక సమస్యలకు మూల కారణాల గురించి చెప్పుకుందాం. ముందుగా ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్తే. మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈనాటి మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా కేంద్రానికి వచ్చేసింది. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయ్య గారు ఉన్నారు. మరి యోగాకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్మయ్య గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాం. సో ఈ రోజు మా సకలకు యోగాకు సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ సర్వాంగాసనం నేర్చుకుందాం. సర్వాంగాసనం. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటండి, బెనిఫిట్స్ గురించి చెప్పండి. ఇది సర్వ అంగ ఆసనం. సో ఆసనం పేరులోనే అన్ని ఉన్నాయన్నమాట. సర్వ అంటే మొత్తం అన్ని అంగాలకి కూడా ఇది ఉపయోగపడుతుంది అని అర్థం. సో తల నుంచి తీసుకుంటే కనుక ఫస్ట్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ కి, డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇది ఇన్వర్షన్ పోస్చర్ అన్నమాట అండి, అంటే తలకిందులుగా చేస్తాం. సో అందువలన గ్రావిటేషన్ ఫోర్స్ కిందకి మారుతుంది కాబట్టి సో టెన్షన్స్ ఉన్న, హెడేక్స్ ఉన్న వాళ్ళకి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న, మెమొరీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా చక్కగా ఇది టోన్ అవుతూ ఉంటాయి. సో నరిష్మెంట్ బాగా జరుగుతుంది. అండ్ హార్ట్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్ జరుగుతుంది కాబట్టి మంచి రిలాక్సేషన్ వస్తుంది హార్ట్ కి. సో వీనస్ డ్రైన్ అంతా కూడా బాగుంటుంది. వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ గా థైరాయిడ్ గ్లాండ్ దీనిలో బాగా యాక్టివేట్ అవుతుంది, పిట్యూటరీ గ్లాండ్. సో ఇక్కడ కంప్రెషన్ వస్తుంది అన్నమాట మనకి. మెటబాలిక్ రేట్ ని మనకి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది బాడీలో. అందువలన అన్ని ఆర్గాన్స్ కూడా సిస్టమాటిక్ గా పనిచేయడానికి. అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్, దాని వెనకాల ఇంకొక చిన్న గ్లాండ్స్ ఉంటాయి. సో అది కాల్షియం మెటబాలిజం మనకి బాగా రెగ్యులేట్ చేస్తుంటుంది. దాని వలన బోన్స్ అన్ని కూడా చక్కగా రీజనరేట్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందువలన అన్ని ఆర్గాన్స్ కూడా సిస్టమాటిక్ గా పనిచేయడానికి, అంటే ఎక్కువ సమతుల్యంగా పనిచేయాలి. ఎక్కువ పనిచేస్తే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువగా ఉంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సమతుల్యంగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పారాథైరాయిడ్ గ్లాండ్స్ కూడా ఉపయోగపడుతుంది టోన్ అవ్వడానికి. దానివల్ల బోన్స్ అన్ని కూడా చక్కగా స్ట్రెంగ్తెన్ అవుతూ రీజనరేషన్, అంటే అరుగుదల ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సెల్స్ రీజనరేట్ అవుతూ ఉండడం వల్ల యూత్ఫుల్నెస్ ఉంటుంది. అండ్ థైమస్ గ్లాండ్ అంటే హార్ట్ దగ్గర, హార్ట్ పైన ఉంటుంది. సో దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిది, బాగా పనిచేస్తుంది. ఫీమేల్ కి వచ్చేసి ఓవరీస్ కి సంబంధించినవి కానీ, అంటే ఎండోక్రైన్ గ్లాండ్ కి సంబంధించినవి కానీ, ఆర్ మెన్స్ట్రల్ డిజార్డర్స్ ఏవైనా కూడా చక్కగా క్యూర్ అవుతాయండి. అండ్ వెరికోస్ వెయిన్స్ కి, లెగ్ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఆసనాల వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇది ఎలాంటి వాళ్ళు చేయాలండి, ఎలాంటి వాళ్ళు చేయకూడదు? ఇది అందరూ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నార్మల్ గా హెల్తీగా ఉన్న వాళ్ళందరూ కూడా చేయొచ్చండి. ఇది ఆ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు, ఉన్న వాళ్ళకి రిలీవ్ అవుతుంది. అండ్ ఎవరు చేయకూడదు అని అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సివియర్ డిగ్రీస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉన్నా, అండ్ థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్స్ మన బ్లడ్ వెజల్స్ లో కొంతమందికి ప్రవహిస్తూ ఉంటాయి, అటువంటి వాళ్ళు చేయకూడదు. అండ్ వీక్ క్యాపిలరీస్, తలలో గానీ బ్లడ్ క్యాపిలరీస్ అంటే చిన్న బ్లడ్ వెజల్స్, సో ఆ రక్తనాళాలు ఫోర్స్ కి చిక్కిపోయే అవకాశం ఉంది, అలాంటి వాళ్ళు చేయకూడదు. అండ్ బ్యాక్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే మాత్రం చేయకూడదు. లివర్ గానీ, స్ప్లీన్ గానీ ఎన్లార్జ్ అయితే అలాంటి వాళ్ళు చేయకూడదు. సో చెప్పాలంటే నార్మల్ హెల్దీ పర్సన్స్ చేస్తే మంచిది. అది కూడా కాంపిటెంట్ టీచర్ దగ్గర చేస్తే చాలా మంచిదండి, సొంతంగా చేయకుండా. మరి ఆసనం ఏ టైంలో చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అంటారు? ఎంత సెట్ చేయాలి అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్ తో ఉంటాం కాబట్టి ఆ టైంలో చాలా మంచిదండి. మరి సర్వాంగాసనం మాకు చూపిస్తారా? సర్వాంగాసనం చేస్తున్నాం మనం ఇప్పుడు.
ఇది వెల్లకిల్లా పడుకొని చేసే ఆసనం అండి. నెమ్మదిగా పాదాలు 2 దగ్గరగా తీసుకోండి, చేతులు 2 శరీరానికి పక్కగా. నిదానంగా శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళని 45 డిగ్రీలు లేపండి. పూర్తిగా శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు 90 డిగ్రీలకి. ఇప్పుడు చేతులని నెమ్మదిగా నేల మీద అదుముతూ 2 కాళ్ళని తల వెనుకగా పూర్తిగా ప్యారలల్ గా తీసుకోండి. నడుమును లేపుతూ 2 చేతులతోటి సపోర్ట్ చేయండి. నడుముని పూర్తిగా నడుము నుంచి వెన్నంతా కూడా స్ట్రైట్ గా వచ్చేలాగా చూసుకుంటూ నిదానంగా 2 కాళ్ళను పూర్తిగా 90 డిగ్రీస్ కి లేపండి. శరీరం అంతా కూడా వర్టికల్ పొజిషన్ లో వస్తుంది. షోల్డర్స్ పైన, ఎల్బోస్ పైన మన శరీర భారం అంతా మోస్తూ ఉంటాము. పూర్తిగా 2 కాళ్ళని తిన్నగా ఉంచుతూ, వీలైన వాళ్ళు కళ్ళు మూసుకుని చేయండి, కొత్తగా చేసే వాళ్ళు కళ్ళు తెరిచి చేయండి. సాధారణ శ్వాసతో ఉండండి. ఇక్కడ వీలైనంత సమయం ఉండడానికి ప్రయత్నించండి. 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు ఉండడానికి ప్రయత్నించండి ఈ ఆసనంలో. బిగినర్స్ మాత్రము మీకు వీలైనంత సమయం మాత్రమే ఉండండి. ఈ ఫైనల్ పొజిషన్లో దీర్ఘ శ్వాసలు తీసుకోవడానికి ప్రయత్నించండి. డీప్ అబ్డామినల్ బ్రీదింగ్. పొట్ట నిండా నెమ్మదిగా శ్వాస తీసుకొని నిదానంగా వదులుతూ రిలాక్స్డ్గా ఉండండి పోస్చర్లో. నిదానంగా కాళ్ళని 90 డిగ్రీలు తీసుకురండి. పూర్తిగా శ్వాస వదులుతూ 2 కాళ్ళను నిదానంగా కిందకి తీసుకురండి. 2 కాళ్ళు 90 డిగ్రీలకి, శ్వాస వదులుతూ పూర్తిగా 2 కాళ్ళను నేల మీదకి. శవాసనంలో విశ్రాంతి. కాళ్ళ మధ్యన 1 అడుగున్నర దూరము. తల నుండి రక్త ప్రసరణ కాళ్ళకి నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. గమనిస్తూ ఉండండి. మీ యొక్క శరీరం అంతా కూడా యథాస్థితికి వచ్చేంత వరకు కూడా విశ్రాంతి తీసుకోండి. ఈ సర్వాంగాసనం ఇలా సపోర్ట్ లేకుండా చేయడం బిగినర్స్ కి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాల్ సపోర్ట్తో ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. నెమ్మదిగా ఇప్పుడు పూర్తిగా మీ హిప్స్ అంతా కూడా కాళ్ళు మొత్తం 90 డిగ్రీలు తీసుకొచ్చి గోడకి వాల్ సపోర్ట్ తీసుకుంటూ పూర్తిగా మీ నడుమంతా కూడా మీ యొక్క వాల్కి తగిలేలాగా దగ్గరికి తీసుకోండి. తర్వాత నిదానంగా 2 కాళ్ళని సపోర్ట్ తీసుకుంటూ గోడ నుంచి నడుమును లేపుతూ పైకి తీసుకుని 2 చేతులు మడతపెట్టి మోచేతుల్ని మీ యొక్క నడుముకి సపోర్ట్ చేస్తూ ఆ పొజిషన్లో ఉండడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాసతోటి. వీలైన వాళ్ళు దీర్ఘ అబ్డామినల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండండి. మీరు ఉండగలిగినంత సమయం. ఇది వాల్ సపోర్ట్తో చేస్తున్నారు కాబట్టి 1 నిమిషం పాటు ఉండడం తేలికే. 1 నిమిషం పాటు ఉండి తర్వాత నెమ్మదిగా మీ యొక్క నడుముని, హిప్స్ని కిందకి దించుతూ అప్పుడు కాళ్ళని నిదానంగా వంచి పక్కకి తిరిగి లేచి కూర్చోవచ్చు. తర్వాత శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. చూసారు కదా మేఘన, సర్వాంగాసనం ఎలా అనిపించింది? అంటే యోగా కొంచెం టచ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది, కానీ బిగినర్స్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి వాల్ సపోర్ట్ తో చేయడం కొంచెం సులువుగా ఉంటుంది. అవునండి, ఫస్ట్ ఇనిషియల్ గా వాల్ సపోర్ట్ తో నేర్చుకుంటే మంచిది. ఓకే, తర్వాత వాళ్ళకి వాళ్ళు చేయడము టీచర్ సమక్షంలో నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటుంటాయి. బ్యాలెన్స్ చేసుకోలేకపోతే వాల్ సపోర్ట్ తో ఫస్ట్ ఇంట్లో నేర్చుకున్నప్పటికీ సర్వాంగాసనం కంప్లీట్ గా నేర్చుకోవాలంటే టీచర్ దగ్గరే నేర్చుకోవాలి. ఓకే అండి, మా సకలందరికీ సర్వాంగాసనం 2 విధాలుగా చూపించారు. ధన్యవాదాలండి. అసలు స్త్రీల మనసు అర్థం కాదు అని పురుషులు అంటూ ఉంటారు. స్త్రీ తన బాధను, తన వ్యధను, తన ఆలోచనలను పూర్తిగా వ్యక్తం చేయదు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమో అని ముందే ఆలోచిస్తుంది. అదే మహిళ యొక్క ఉన్నత వ్యక్తిత్వం. అలా లోపల తన మనోభావాలను దాచుకోవడం వల్లే స్త్రీని సముద్రంతో పోలుస్తారు కవులు. కానీ ఆ అలల శబ్దం నిత్యం ఆమెను కల్లోలానికి గురిచేస్తూనే ఉంటాయి. భర్త, పిల్లల ఆలనాపాలనే తన జీవితంగా భావించే స్త్రీ తన గురించి తాను ఆలోచించదు. కానీ నేటి స్త్రీ ఆర్థికంగా కూడా కుటుంబానికి సాయపడాలని ఉద్యోగ బాధ్యతను కూడా భుజానికెత్తుకుంటుంది. ఇక ఉమ్మడి కుటుంబాలైతే అత్తమామల గురించి కూడా స్త్రీ ఆలోచించాల్సి వస్తుంది. కుటుంబం, ఉద్యోగం, బాధ్యతల మధ్య సయోధ్య కుదరకపోవడం వల్లే స్త్రీ మానసిక సమస్యలకు గురవుతుంది. సరే, ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం.
ఈరోజు మనం కోటి ఇసామియా బజార్లో ఉన్న సారికా డిజైనింగ్ హట్కే వచ్చేసాం. మనతో పాటు ఉన్నారు డిజైనర్ సారికా గారు. మరి ఆవిడ చేసిన డిజైన్స్లో ఈరోజు మనకి ఎలాంటివి పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సారికా గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. మరి సారికా గారు, మీ డిజైన్ చేసిన వాటిలో ఈరోజు మా సకులకు ఎలాంటి కలెక్షన్ పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు పండుగలు వస్తుంది, మ్యారేజ్ సీజన్ వస్తుంది అని కొత్త డిజైన్స్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ ఒకటి చూపెట్టా. ఇవి డిజైనర్ బ్లౌజెస్ అన్నమాట. డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్స్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి. ఇంకా ఒక బ్లౌజ్ రా సిల్క్ లో చేసిన ఫ్లోరల్ ప్రింట్ యూజ్ చేసి. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే పింక్ కలర్ లో వచ్చిందో అది రా కంప్లీట్ రా సిల్క్ ఉంది. దానికి జూట్ సిల్క్ ఉంది. ఓకే, దానికి ఎగ్జాక్ట్ గా ఫ్లోరల్ ప్రింట్ అంటే ఆరెంజ్ ఇంకా గ్రీన్, సో ఫ్లోరల్ డిజైన్ వచ్చిన దాన్ని జూట్ సిల్క్ ప్యాచ్ తీసుకొని అటాచ్ చేశారు. ఓకే, సో స్లీవ్స్ కి వచ్చేసి మంచి గోల్డ్ బ్రౌన్ లాంటి కలర్ లో నెట్ అటాచ్ చేసుకున్నాము. అలాగే మనకి ఇక్కడ బోర్డర్ వచ్చేసి మంచి ప్యాచ్ వర్క్ తో ఉన్న ఫ్లోరల్ డిజైన్ అటాచ్ చేసి పెట్టారు. వావ్, ఇది ప్యాడెడ్ కదండి? ఎస్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ బాగుంది కదా, మరి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దామా? ఓకే, బ్యాక్ సైడ్ కొంచెం డీప్ తీసుకున్నాం. ఓకే, సో ముందైతే మనకి రౌండ్ నెక్ వచ్చింది. అలాగే కాకపోతే బ్యాక్ సైడ్ ఇప్పుడు జనరల్ మన యూత్ అంతా డీప్ నెక్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి డీప్ నెక్ డిజైన్ యూజ్ చేశారు. ఓకే, సో మరి ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ లో ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కనుక మనకి కావాలి అని డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మనకి ఎంత రేంజ్ పడుతుంటుంది? 1200 to 1500 పడుతుంది. ఓకే, సో ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ కనుక చేయించుకోవాలి అనుకుంటే మరి 1200 to 1500 లో వచ్చేస్తాయి. ఓకే, చాలా బాగుంది సారికా గారు. మరి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామా? ఓకే, సో కంప్లీట్ గ్రీన్ అండ్ మరూన్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది ఈ బ్లౌజ్ మొత్తం. అంటే కంప్లీట్ గా ట్రెడిషనల్ కలర్స్ తీసుకున్నారు, కానీ డిజైన్ మాత్రం కంప్లీట్ గా ట్రెండీగా డిజైన్ చేశారు. ఈ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా బ్రొకేట్ ఫ్యాబ్రిక్. ఓకే, సో మరి ఈ మరూన్ రెడ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ రా సిల్క్, ప్యూర్ రా సిల్క్. సో బ్రొకేట్ ఫ్యాబ్రిక్ కి అలాగే మెరూన్ కలర్ రెడ్ ఫ్యాబ్రిక్ ని మ్యాచ్ చేసి ఈ బ్లౌజ్ ని డిజైన్ చేశారనమాట. మీరు చూస్తుంటే కనుక ఇక్కడ ఏదైతే షేప్ లో మనకి బ్రొకేట్ ఫ్యాబ్రిక్ వచ్చిందో దానికి నెక్ దగ్గర రెడ్ కలర్ మెరూన్ కలర్ బొట్టి ఇచ్చేసి అలాగే దానికి జర్దోజీ వర్క్ తో బోర్డర్ లాగా ఇచ్చారు. అండ్ ఎక్కడ నుంచి అయితే మెరూన్ బోర్డర్ స్టార్ట్ అయిందో దాన్ని హైలైట్ చేయడానికి అలాగే సేమ్ జర్దోజీ వర్క్ నెక్ దగ్గర వచ్చింది, మళ్ళీ ఇక్కడ అటాచ్ చేశారు. అండ్ కింద కనుక మనం చూసుకుంటే బ్లౌజ్ కి బ్లాక్ కలర్ ప్యాచ్ వర్క్ చేసి దాని మీద చక్కగా థ్రెడ్ జరీతో అలాగే చమ్కీతో వర్క్ చేసి పెట్టారు. సో చాలా హెవీగా రిచ్ గా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ అంతా చాలా బాగుంది సారికా గారు. మనం నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూద్దామా ఎలా వచ్చిందో డిజైన్? బ్యాక్ అయితే పాట్ నెక్ తీసుకున్నాం. ఓకే, సో పాట్ నెక్ డిజైన్ అన్నమాట. పాట్ నెక్ డిజైన్ తోని టాజల్ ఇచ్చినాం. సో టాజల్స్ అటాచ్ చేసి దాన్ని కూడా చక్కగా హైలైట్ చేయడానికి మళ్ళీ దానికి వర్క్ చేశారు. అండ్ అలాగే పర్ల్స్ లాంటివి అటాచ్ చేసి చాలా హైలైట్ చేశారు. సో ఈ డిజైన్ చాలా బాగుంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మరి ఇలాంటి డిజైన్ కనుక మనం డిజైన్ చేయించుకోవాలి ఇలాంటి బ్లౌజెస్ అనుకుంటే ఎంత కాస్ట్ పడుతుంది మనకి? ఈ 2000 to 2500 పడుతుంది. ఓకే, 2000 to 2500. అండ్ జనరలీ ఇలాంటి బ్లౌజెస్ అంటే ఈ డిజైనర్ బ్లౌజెస్ ఎలాంటి ఏజ్ వాళ్ళకి సెట్ అవుతూ ఉంటుంది? ఇవి అయితే 30+ మందులకు సెట్ అవుతుంది. వెరీ నైస్ అండి. మరి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామా? ఇవి అయితే ఒక బ్లౌజ్ స్క్వేర్ నెక్ లో చేసిన. ఓకే, ఇవి రాణి పింక్ ప్యూర్ రా సిల్క్ తీసుకొని కడ్డానా వర్క్ జర్దోజీ కాంబినేషన్ లో కడ్డానా వర్క్ చేసుకున్నాం. 3 కాంబినేషన్ ఉన్నాయి, యాంటిక్, సిల్వర్ అండ్ గోల్డెన్. ఓకే, సో జనరల్లీ మనం ఏంటంటే ఎక్కువ అంటే ఓవర్ డిజైన్స్ నచ్చదు, సింపుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి సో ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి. ప్యూర్ రా సిల్క్ పింక్ కలర్ బ్లౌజ్ ఇది. దానికి చూస్తే కనుక అంటే బ్లౌజ్ అంతా చక్కగా ప్లెయిన్ గా ఉంది, కానీ నెక్ దగ్గర చూస్తే మంచి గోల్డెన్ కలర్ జర్దోజీ అండ్ సీక్వెన్స్ వర్క్ తో హెవీగా కనిపిస్తుంది స్క్వేర్ నెక్. అండ్ అలాగే మనకి హ్యాండ్స్ కూడా ఇవి మెగా స్లీవ్స్ పెట్టేసి హైలైట్ చేయడానికి సిల్వర్, గోల్డ్, యాంటిక్ సో 3 అంటే థ్రెడ్ వర్క్ చేశారు. దాని మీద మళ్ళీ సేమ్ ఏదైతే మనకి జరీ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందో నెక్ దగ్గర అలాగే దీనికి ఒక మంచి ఫ్లవర్ డిజైన్ లాగిచ్చి మొత్తం మెగా స్లీవ్ మొత్తం కంప్లీట్ గా హైలైట్ అయ్యేట్టు డిజైన్ చేశారు. అండ్ మధ్యలో పెద్ద పెద్ద బీడ్స్ కూడా పెట్టారనమాట. సో సేమ్ ఓకే, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్. సో మరి బ్యాక్ సైడ్ చూద్దామండి. బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ లాగా స్క్వేర్ నెక్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ జర్కన్ వర్క్ చేసిన స్టోన్ వర్క్. దీని నెక్ బాగా డీప్ ఉన్నాయని ఇవి పెద్ద పెద్ద టాజల్స్ ఇట్లా పెట్టి కట్టేటప్పుడు ఇట్లా వస్తే బాగా హెవీగా వచ్చేస్తుంది. పెద్ద పెద్ద బాల్స్ లాగా అంటే సిల్వర్, గోల్డ్ అండ్ వైట్ కలర్ బాల్స్ ని యూస్ చేసి ఈ టాజల్స్ ని అరేంజ్ చేశారు. ఇలా కనుక కట్టుకుంటే చాలా హైలైట్ ఉంటుందని చెప్తారు సారికా గారు.
సో మరి సారిక గారు ఈ డిజైన్ చాలా బాగుంది, అంటే సింపుల్ గా ఉంది, లైక్ 25 years వాళ్ళు కూడా కట్టుకోవడానికి young బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ ఫర్ యంగ్ గర్ల్స్. మరి ఇది ఎంత కాస్ట్ ఉంటుంది మనకి? దీని కాస్ట్ 2000 దగ్గర 2200. ఓకే, సో ఈ డిజైన్ మనకి 2200 లోపు వచ్చేస్తుంది అనమాట డిజైన్ చేయించుకోవడానికి. చాలా బాగుందండి. మన నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామా? ఈ నెక్స్ట్ బ్లౌజ్ చూపెడతా. ఇవి అయితే బోట్ నెక్ లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బోట్ నెక్ కూడా చాలా ట్రెండ్ లో ఉన్నాయి. అవును. దాని మీద కసఫ్ వర్క్ చేసుకున్నాం, ఇంకా జర్దోసి వర్క్ చేసుకున్నాం. దీనికి కాంట్రాస్ట్ రాణి పింక్ బార్డర్ ఇచ్చినాం. ఓకే, ఇది పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన ట్రెండీ బ్లౌజ్. ఇది జనరల్ గా 18 years అమ్మాయిల నుంచి ఎవరైనా, అంటే లెహెంగా మీదకి వేసుకోవచ్చు, హాఫ్ శారీ మీదకి వేసుకోవచ్చు, అలాగే మనం మంచి డిజైనర్ వేర్ శారీ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. సో దానికి చూడండి, మొత్తం మెయిన్ బాడీ అంతా కూడా పీచ్ కలర్ క్లాత్ తీసుకొని, ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద చక్కగా థ్రెడ్ తో వర్క్ చేశారు. అండ్ మధ్యలో దాన్ని హైలైట్ చేయడానికి సీక్వెన్స్ తో పువ్వు లాగా డిజైన్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ బార్డర్ లో కూడా చూడండి, మొత్తం సేమ్ వర్క్ కంటిన్యూ అయింది. అండ్ పైన కనుక మనకి నెక్ దగ్గర చూసుకుంటే, మనం ఏదైతే పింక్ యూజ్ చేశారో క్లాత్, అదే ఫ్యాబ్రిక్ ని ప్యాచ్ వర్క్ చేసి అండ్ దాని మీద కూడా చక్కగా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ చేశారు. ఓకే, సో ఇదంతా ఏం వర్క్ అండి? ఇది జర్దోసి వర్క్. ఓకే, సేమ్ జర్దోసి వర్క్. ఈ మొత్తం బాడీ అంతా జర్దోసి వర్క్. కొంచెం గోటాపత్తి కూడా పెట్టింది. ఓకే, సో ఈ వర్క్ అంతా ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది. ట్రెండ్ లో ఉంది. ఓకే అండి, మరి ఈ సారీ బ్లౌజ్ చాలా బాగుంది. మరి నెక్స్ట్ చూద్దాము బ్యాక్ సైడ్. దీని బ్యాక్ సైడ్ అయితే డీప్ నెక్ పెట్టిన. బోట్ నెక్ తోని అందరూ అయితే బోట్ నెక్ చేస్తుంది, కానీ మేము ఇప్పుడు డీప్ ట్రెండ్ లో ఉన్నాయని డీప్ నెక్ చేస్తున్నాం. ఓకే, ఇది అంటే జనరల్ గా మనకి బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టడం అనేది కామన్, కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వెనక సైడ్ కూడా మొత్తం హైలైట్ డిజైన్ చేసి చాలా డీప్ పెట్టేసి జస్ట్ ఒక 2 inches లో మనకి బ్యాక్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా జర్దోసి వర్క్, జార్ఖండ్ వర్క్ మొత్తం వచ్చేసింది. మొత్తం బాడీ అంతా హెవీగా వచ్చేసింది. సో ఇది జనరలీ యంగ్ గర్ల్స్ అంటే 16 to 25 ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా? ఓకే, సో ఇది ఏంటంటే మల్టీ పర్పస్ అన్నమాట. మనం శారీ మీదకి వేసుకోవచ్చు, లెహంగా మీదకి. మనం ఒక బ్లౌజ్ ఇలాంటి డిజైన్ చేయించుకుంటే చాలు, చక్కగా ఒక 3-4 డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి సెట్ అయిపోతుంది. మరి ఇలాంటి బ్లౌజెస్ ఎంత కాస్ట్ లో ఉంటాయి మనకి? ఇలాంటి బ్లౌజ్ 3000 మీద ఉంటుంది. ఓకే, సో ఇలాంటి బ్లౌజెస్ కనుక మనం డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే 3000 నుంచి 3500 వరకు పడుతుంది. చాలా బాగుంది సారిక గారు, మాకు చాలా మంచి డిజైనర్ బ్లౌజెస్ ని పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మనకు జ్వరం వస్తే సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్తాం. అలానే గుండె నొప్పి వస్తే ప్రత్యేకంగా కార్డియాలజిస్ట్ను కలుస్తాం. కానీ మనసు బాగలేకపోతే మాత్రం పట్టించుకోం. మహిళలైతే కనీసం భర్తతో, ఆప్తమిత్రులతో కూడా చెప్పుకోరు. తమలో తామే బాధపడుతూ ఉంటారు. పైగా ఇతరులతో తమ సమస్యను చెప్పుకోవడాన్ని చిన్నతనంగా భావిస్తారు. సమాజంలో చులకనైపోతాం అనుకుంటారు. అందులో నిజం లేకపోలేదు. స్త్రీ అంటే సమాజంలో ఇంకా చిన్న చూపే కదా. అందుకని సమస్యలను ఆలోచనలతోనే పెద్దది చేసుకుంటారు. చివరికది శృతి మించి మానసిక రుగ్మతగా మారుతుంది. అయినా మానసిక వైద్యుణ్ణి కలవడానికి వెనకాడతారు. క్రమక్రమంగా సమస్య తీవ్రమైపోతుంది. అసలు నేడు స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా వినిపిస్తున్న మాట డిప్రెషన్, అంటే మానసిక ఆందోళన. దీని నుంచి సులభంగా బయటపడవచ్చు. అవి తెలుసుకునే ముందు ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. నోరూరించే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు కూడా సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో హైమ ఉన్నారండి. మరి హైమ గారు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందామా? నమస్కారం హైమ గారు. నమస్తే ప్రశాంతి. బాగున్నారా? బాగుంది. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈ రోజు మా సకల కోసం మీరు ఏం వంట చేయబోతున్నారు? కాకరకాయ వెల్లుల్లి కారం. కాకరకాయ వెల్లుల్లి కారం. కాకరకాయ హెల్త్ కి చాలా మంచిది. సో ఈ కాకరకాయతో వెల్లుల్లి కారం చేసి పెడుతున్నారు ఇప్పుడు మాకు. సూపర్. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తాను. కాకరకాయ, ఆయిల్, సాల్ట్, కారం, వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, కొబ్బరి పొడి. హైమ గారు, కాకరకాయ వెల్లుల్లి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక వంట చేసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామా? ఫస్ట్ కాకరకాయ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో కాకరకాయ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో వీటిని అన్నిటిని నేను ఆల్రెడీ ఇంట్లో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకొచ్చేసారు. ఓకే, సో ఇంకా ఫాస్ట్ గా అయిపోద్ది మన పని. ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, సూపర్. సో అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా? చిన్నదైతే ఫ్రై బాగా అవుతుంది.
ఓకే, అంటే అందులో సీడ్స్ తీసేలా? సీడ్సే టేస్ట్ దానికి, ఆ కాకరకాయకి సీడ్సే టేస్ట్. ఓకే, సో ఆ కాకరకాయలు అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం. మరి ఇక వంట స్టార్ట్ చేసేద్దాం. start ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడతాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, సో ఇదేంటి, డీప్ ఫ్రైయా నార్మల్ ఫ్రైయా? డీప్ ఫ్రై కాదు, జస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేయొచ్చు, డీప్ ఫ్రై అయినా చేయొచ్చు, చేసుకోవచ్చు. ఎట్లయినా చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఈ రోజు నార్మల్ ఫ్రై చేస్తాం, డీప్ ఫ్రై. నార్మల్ ఫ్రై చేస్తాం, ఆయిల్ వేసి తింటే మంచిది కదా. డీప్ ఫ్రై అయితే ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఇదైతే కొంచెం తక్కువ తక్కువ ఆయిల్ ఆయిల్ మనం చక్కగా హెల్దీ ఫుడ్ చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ గా చేస్తాం. ఓకే, సో ప్యాన్ పెట్టేసాము. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసామండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి హైమ గారు? ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయాలి, ఓకే, కరివేపాకు వేయాలి. హైమ గారు పోపు దినుసులు వేసేసాం అండ్ కరివేపాకు కూడా వేసాం. ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? అది అయ్యాక ఆ కాకరకాయ ముక్కలు వేసేస్తాం. ఓ, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని వేసేస్తున్నాం అందులో. సో ఆ కాకరకాయ ముక్కలు అందులో వేసాం కదా, అంటే టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి? 5 minutes పడుతుంది. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. అచ్చా, కొంచెం ఉప్పు వేస్తే కాకరకాయలు తొందరగా ఫ్రై అవుతాయని మనం ఉప్పు వేసాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామండి? కొంచెం పసుపు యాడ్ చేస్తాం. ఓకే, అందులోనే కొంచెం పసుపు వేస్తాం. సో మనం ఇప్పుడే కొంచెం పసుపు వేసాం కదండి, అంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుందా? ఒక 5 minutes పడుతుంది. 5 minutes టైం పడుతుంది. అంతలో మనం ఏమైనా చేయాల్సి ఉంటుందా? కొబ్బరి వెల్లుల్లి పౌడర్ చేసేస్తాం. ఓకే, కొబ్బరి వెల్లుల్లి రెండు కలిపి మిక్సీలో మనం పౌడర్ మిక్సీలో చేసుకోవాలి. పౌడర్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. సో మనం మిక్సీ పెడతామా? పడతాం. ఏది కొబ్బరి వెల్లుల్లి ఇవ్వరా? నేను పట్టేస్తాను అందులో. సో ఎండు కొబ్బరి ఇది. సో ఈ కొబ్బరి పౌడర్, ఈ వెల్లుల్లిని మనం మిక్సీ పట్టేద్దామా? ఓకే, మీరు అన్నట్టుగానే ఎండు కొబ్బరి అండ్ అలాగే వెల్లుల్లి రెండు నేను మిక్సీ పట్టేశాను. మరి ఫ్రై అయ్యాయి, ఇంకా టైం పడుతుంది. కొంచెం ఒక 2 minutes. ఇంకో 2 minutes ఫ్రై అవ్వాలి. ఇంకో 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం అందరూ వేయాలా ఇది? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. వంటలంటే బాగా ఇష్టమా? బాగా ఇష్టం, ఓకే, చేస్తూ ఉంటాను. మీ ప్రోగ్రామ్ చూస్తూ చేస్తూ ఉంటాను. చూస్తూ చేస్తుంటారు. ఇంట్లో అన్ని వంటలు మీరే చేస్తుంటారా? ఎవరి దగ్గర నేర్చుకుంటారు మీరు? నేను ఓన్ గా ప్రిపరేషన్ చేస్తాను. ఇంట్లోనే ఓన్ గా చేస్తాను. ఓకే, సో హైమ గారు ఎంతవరకు వచ్చాయి మన ఆ కాకరకాయలు? ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయిపోయాయి. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు నెక్స్ట్? ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసాం కదా, ఓ ఈ పొడి అందులో వేసేయాలా? దీంట్లో వేసేయాలి. కొబ్బరి వెల్లుల్లి పొడి చేసి- కొబ్బరి వెల్లుల్లి. ఈ కొబ్బరి వెల్లుల్లి పొడి అందులో వేసేయాలి. ఇప్పుడు కొబ్బరి వెల్లుల్లి పొడి వేసిన తర్వాత మనం ఎంతసేపు కుక్ చేయాలండి? మళ్ళీ ఒక 5 minutes నుంచి ఆ కొబ్బరి వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేయాలి. పచ్చి స్మెల్ కూడా పోయినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే మంచి కమ్మటి వాసన వస్తుంది అండ్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది కలర్ కూడా చేంజ్ అయింది కదా. సరిపోతుందా ఇది? సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తాం. అందులోనే కొంచెం కారం వేస్తాం. ఓకే, సో కారం వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలమ్మా? ఒక 2 minutes చాలంతే. అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. సో కలిపేసేసాం కదా చక్కగా, స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఇప్పుడు ఏమైనా చేసేది ఉంటుందా? డిష్ అవుట్ చేయడమేనా? తీసేద్దామా? సర్వింగ్ బౌల్. ఓకే, సో ఇక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమేనా? ఓకే, ఓకే ప్రశాంతి, ఆకాకరకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. షూర్. హైమ గారు చేసిన ఆ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ అండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఆ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆ కాకరకాయ, వెల్లుల్లి, కొబ్బరి, కారం, ఉప్పు, కరివేపాకు, పసుపు,
నూనె. ఆ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఆ కాకరకాయని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు వేసి అవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేసి అందులో కొంచెం ఉప్పు కూడా వేసి అవి ఫ్రై అవుతుండగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని స్టవ్ పైన ఉన్న ఆ కాకరకాయలో వేసి బాగా కలిపి ఫైనల్ గా సరిపడ కారం కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరి. ఆ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై తినడానికి రెడీ. ఆ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. కరకరలాడుతూ క్రిస్పీగా ఇలా నార్మల్ గా తిన్నా బానే ఉందండి. వెరీ నైస్. సో ఫ్రైస్ బేసిక్ గా ఇష్టపడి తింటూ ఉంటాం అందరం ఇంట్లో. అండ్ కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, చేదుగా ఉంటుందని తినరు. బట్ ఇలా చేసి మాయ చేసి పెట్టారనుకోండి, అందరూ హ్యాపీగా తినేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంది హైమ గారు మీరు చేసిన ఆ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై. వెరీ నైస్. సో దీన్ని రైస్ లోకి తిన్నా బానే ఉంటుంది, అండ్ చపాతీ తిన్నా రెండింటికి బాగుంటుంది కదా. వెరీ నైస్. మరి ఇంత టేస్టీ ఆ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై మాకు రుచి చూపించినందుకు మీకు ప్రజ్ఞా సారీస్, దిల్సుఖ్నగర్ అండ్ కూకట్పల్లి వాళ్ళు అందిస్తున్న ఈ గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. సకులు, మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ వంటలు వచ్చా? అయితే ఆ వంటల్ని మాకు నేర్పించవచ్చు కదా. అందుకు మీరు చేయవలసిందల్లా మా వంటల సందర్లో పార్టిసిపేట్ చేయడమే. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040223556540. ఈ నంబర్ కి కాల్ చేయండి. వంటల సందర్లో మీ వంటతో సందడి చేయండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. మానసిక సమస్యలు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా వ్యక్తిత్వం సరిగ్గా లేకపోవడం వల్ల, వారి చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం వల్ల కూడా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. నేడు సగానికి సగం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని నివేదికలు చెప్తున్నాయి. మానసిక సమస్యల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా స్త్రీలను వేధిస్తున్న సమస్య మాత్రం డిప్రెషన్. దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. అతిగా ఆలోచించడం, లేని దాన్ని ఉన్నట్లు ఆలోచించడం, జరగని పనులను జరిగినట్లు ఊహించుకొని ఊహల్లో తేలడం, ఏ పని చేయాలన్నా భయం, ఆందోళన, 10 మందిలో కలవలేకపోవడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం, చేసే పనిని 4-5 సార్లు చేయడం, ఇలాంటివన్నీ మానసిక రుగ్మతలే. స్త్రీల మానసిక సమస్యల గురించి మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. నగనట్ల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నగనట్ల కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? ఎస్ఆర్ నగర్ లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గరికి. మరి ఆవిడ డిజైన్ చేసిన లేటెస్ట్ జ్యువెలరీలో మన సకులకు ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో సత్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే సాండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా సకులకు ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? 1 గ్రామ్ గోల్డ్ లో పర్ల్ సెట్స్ చూపిస్తాను, డిఫరెంట్ వెరైటీస్. ఓ వావ్, పర్ల్ సెట్స్. పర్ల్స్, అది కూడా 1 గ్రామ్. కాంబినేషన్ చాలా బాగుంది. సో మరి ఫస్ట్ డిజైన్ చూపిస్తారా? యా, ఇది మల్టిపుల్ లేయర్స్. అంటే ఇప్పుడు మొత్తం గోల్డ్ లో కూడా ఇవే వస్తున్నాయి మనకి. ఇవి చూస్తే మీరు 5-6 లేయర్స్ ఉన్నాయి. 6 లేయర్స్ మొత్తం సన్న పర్ల్స్ ఉన్నాయి. ఓకే, సో చాలా థిన్ పర్ల్స్ ఎగ్జాక్ట్లీ. అట్లా ఇచ్చి ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బుట్ట, అంటే దీనికి కనెక్టివిటీ పై వరకు వెళ్ళడానికి కోసం అని ఏం చేశానంటే కనెక్టివిటీ ఇట్లా బుట్టలాగా ఇచ్చాను దానికి. ఓకే, సో ఇదేంటంటే మనకి ఒక బుట్ట ఇచ్చి దాని లోపల నుంచి మనకి లైన్స్ వస్తున్నట్టు కనెక్టివిటీ ఉందన్నమాట. చాలా బాగుందండి. సో అందుకని దాంతో పాటు అంటే ఈ బుట్టకి పైన మళ్ళీ గోల్డ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ గోల్డ్ బాల్స్ తీసుకున్నాను. వావ్, చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ యూనిక్ గా ఉంది. మరి దీనికి ఏ ప్రైస్ వస్తుందండి మనకి? దీనికి మనకి 1500 ఆ రేంజ్ లో, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 700-800 నుంచి స్టార్ట్ అయ్యి 1500-2000 లోపు అట్లా వచ్చేస్తుంది. 1500 to 2000 లో మనకి డిజైన్ వస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి వేరియేషన్స్ కావాలి అనుకుంటే కొంతమంది 2 చైన్స్ 3 చేయొచ్చు. దీంట్లోనే బ్లాక్ బీడ్స్ వెళ్ళొచ్చు మనము. అంటే డిపెండింగ్ ఆన్ ద కస్టమర్స్ చాయిస్ ఈ కింద ఏదైతే ఉందో అవన్నీ చేంజ్ చేయొచ్చు. లేదు ఇట్లా పర్ల్స్ ఉంది పైన గోల్డ్ బదులు నాకు రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కావాలంటే అలాగే చేయొచ్చు. అకార్డింగ్ టు ద కస్టమర్ చాయిస్ మనం ఏదైనా దాన్ని చేయొచ్చు. సో మనకి ఇన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. సో సింపుల్ ఒక వర్డ్ లో చెప్పేశారు. ఓకే, మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారా సత్య గారు? ఇది చూస్తే మీకు మళ్ళా 3 లేయర్స్ పైన తీసుకున్నాను. 3 లేయర్స్ తీసుకుని మల్టిపుల్ కలర్స్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ కింద సెంటర్ లోకి వచ్చేసరికి ఒక పర్ల్ బాల్
మొత్తం చూస్తే ఇట్లా పర్ల్ బాల్ వచ్చింది ఇది. చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. అటు ఇటు మళ్ళీ క్యాప్స్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ ఇక్కడ జేడ్ పగడము కైండ్ ఆఫ్ నవరత్నాలు టైప్, అంటే కంప్లీట్ నవరత్నాలు ఇవ్వలేదు కానీ మళ్ళీ అన్ని కలర్స్ బ్లాక్, రెడ్, పగడము, గ్రీన్ అన్ని ఇచ్చాను. కొన్ని కలర్స్ పిక్ చేసుకున్నారు. అట్లా మన ఇష్టం అకార్డింగ్ టు ద కస్టమర్ చాయిస్. దీన్ని కూడా మనం ఎట్లా కావాలంటే అట్లా మళ్ళీ బెండ్ చేసుకోవచ్చు. పైన మళ్ళీ పర్ల్ ఇచ్చాను, సెంటర్ లో పర్ల్ ఇచ్చాను, పైన పర్ల్ ఇచ్చాను, అక్కడ నుంచి మళ్ళీ 3 lines ఆఫ్ పర్ల్స్ ఇచ్చాను. చూస్తే 3 lines ఇటు ఒక 3 lines, అటు ఒక 3 lines. సో కంప్లీట్ డిఫరెంట్ గా ప్లెయిన్ సారీస్ మీద కానీ దేని మీదకైనా బాగుంటుంది ఇది. అలాగే మనకి ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ సారీస్ లో కూడా ఇంకా చాలా బాగుంటుంది. అన్ని సారీస్ మీదకి, అంటే ప్లెయిన్ సారీస్ మీదకి ఎస్పెషల్లీ చిన్న చిన్న పార్టీస్ కి, బర్త్డే, కిట్టి పార్టీస్ కి అట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో లేడీస్ ఇలాంటి పార్టీస్ కి ప్రిఫరబుల్ ఇలాంటి నెక్లెస్ అన్నమాట. ఓకే, మనకి ఈ నెక్లెస్ ఏ ప్రైస్ లో వచ్చేస్తుంది? ఇది కూడా అంతే, మనకి 1500 to 2000 రేంజ్ లో, 1500 to 2000 రేంజ్ లో ఈ నెక్లెస్ కూడా మనకి అవైలబిలిటీ గా ఉంది. ఓకే, మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారా? నెక్స్ట్ డిజైన్ చూస్తే శాండీ, నీకు ఇప్పటి వరకు ఏంటంటే మనము చాలా సన్న పర్ల్స్ తీసుకుని లైన్స్ లాంగ్ అట్లా చేసాము. ఇదేంటంటే కొంచెం దానికంటే నెక్ సైజ్ తీసుకుని 3 layers చేసాం. చూసారంటే మీరు 3 layers చేసి మధ్యలో మాత్రం కొంచెం పెద్ద సైజ్ పర్ల్ ఇచ్చి, అంటే దీనికంటే నెక్స్ట్ కొంచెం పెద్ద సైజ్ ఇచ్చి దానికి మళ్ళీ 2 caps ఇచ్చాము. ఈ పర్ల్స్ కి దేనికి క్యాప్స్ ఇవ్వాల, జస్ట్ గోల్డ్ తోటి వైన్ చేసేసాం అంతే. దీనికి మాత్రమే ఈ 3 balls ఏదైతే పర్ల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం అటు ఇటు క్యాప్స్ ఇచ్చి, అంటే కొంచెం డిఫరెన్షియేట్ చేయడానికి, అంటే ఇది ఒక పెండెంట్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా అలా వచ్చినట్టు. సో 3 lines వచ్చి దానికి 3 pearls వచ్చి అలా ఇచ్చారనమాట. ఇచ్చి పైన బ్యాక్ మీరు చూస్తే మళ్ళీ ఒక చిన్న ఈ 3కి కనెక్టివిటీకి ఒక హుక్ లాగా ఇచ్చి దానిపైన ఒక చిన్న పర్ల్ ఇచ్చి అక్కడి నుంచి చైన్ ఇచ్చాను. చైన్ ఇచ్చి ఆ చైన్ కూడా మళ్ళీ ఎండ్ దగ్గర మళ్ళీ ఒక పర్ల్ ఇచ్చాను. సో దట్ మన గోల్డ్ లో అది కూడా సేమ్ వస్తుంది. సో 1 gram గోల్డ్ చాలా మంది అట్లా వద్దు అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మనకి గోల్డ్ లుక్ కూడా వస్తుంది. సో మనకు ఈ నెక్లెస్ ఏ రేంజ్ లో వచ్చేస్తుందండి? ఇది కూడా అంతే 1800 2000 ఆ రేంజ్. 1800 to 2000. ఓకే, సో చూసారు కదా అసలు 1800 to 2000 రేంజ్ లో ఈ నెక్లెస్ వచ్చేస్తుంది అనమాట. వావ్. సో మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారండి? యాస్ అండి, ఇందాక ఏంటంటే జస్ట్ సింగిల్ పర్ల్ చూపించాను. ఇదేంటంటే ఆ పర్ల్ కి మళ్ళీ చూసారంటే కింద మళ్ళీ ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చాను. వావ్, చాలా 3 lines ఇది కూడా ఇట్లా హ్యాంగింగ్ ఇచ్చాను. యాక్చువల్గా ప్లెయిన్ ఉంటే కూడా చాలా బాగుంటుంది, బట్ ఒక కస్టమర్ నాకు ఇట్లా పెండెంట్ కావాలి అని అడిగినందుకు ఇది చేసామన్నమాట. ఓకే, ఇది అన్కట్స్ పెండెంట్ లాగా ఇది ఇచ్చాము. ఇచ్చి దానికి కూడా మొత్తం చుట్టూత పర్ల్స్ ఇచ్చాము. ఇచ్చి కింద మళ్ళీ ఒక పెద్ద పర్ల్ డ్రాప్ చేసాము. ఓకే, సో మనకు ఇది చైన్ ఎలా వచ్చిందండి? చైన్ దీనికి వచ్చి మనము పైనంతా పర్ల్స్ ఇచ్చాను మళ్ళా. ఓకే, సో ఇక్కడ అంతా 1 line పర్ల్ ఇచ్చారు. 1 line పర్ల్ ఇచ్చేసాను. ఇదంతా జస్ట్ ఇక్కడ నుంచి పర్ల్స్ వచ్చి దానికి మళ్ళీ కింద ఇంకా హ్యాంగింగ్ లాగా. సో మల్టిపుల్ పర్ల్స్ వచ్చేసాయి అన్ని 2 3. ఇప్పుడు సేమ్ ఇది పైన చైన్ కి అయితే ఏదైతే చేసామో అదే చేసాము, కాకపోతే దానికి మిడిల్ లో నుంచి మళ్ళీ ఇదిగోండి ఇట్లా హ్యాంగింగ్ ఇచ్చాం పర్ల్స్. వెరీ నైస్, చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ స్పెషల్లీ మనకు ఈ పూజలు ఇలాంటి పార్టీస్ కానీ లేకపోతే పెళ్లిళ్ళకి కానీ పట్టు సారీస్ లో జస్ట్ ఒక్క నెక్లెస్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో మనకు ఇది ఈ నెక్లెస్ ఏ ప్రైస్ లో వచ్చేస్తుంది? ఇది విత్ పెండెంట్ అయితే గనక మనకి 2500-3000 దాకా వెళ్ళిపోతుంది. అది ఓకే, ఓన్లీ జస్ట్ అదే యాజ్ ఇట్ ఈస్ కావాలి అంటే మనకి 1800 to ఆ లోపు వచ్చేస్తుంది మనకి, డిపెండింగ్ ఆన్ ద పర్ల్స్. మళ్ళీ పర్ల్స్ క్వాలిటీని బట్టి మనకి అంత అక్కర్లేదు అనుకున్నప్పుడు మీకు 800-1000 అట్లా కూడా వచ్చేస్తుంది. కాదు కొంచెం మంచి పర్ల్స్ కావాలి అనుకుంటే మనకి 2 to 5. ఇంకోటి బయట నుంచి కంపేర్ చేసుకుని మనకు చాలా రీజనబుల్ గా ఇక్కడ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, ఇంత మంచి డిజైన్స్ అది కూడా పర్ల్ సెట్స్ చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీ చుట్టూ ఉన్నవారు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిస్తే వారితో నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించకూడదు. అర్థం చేసుకుని వారికి ధైర్యాన్ని చెప్పాలి. నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి. స్త్రీలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. అలాగే సమస్య తీవ్రతను బట్టి మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లి అతను చెప్పిన సూచనలు పాటించాలి. ముఖ్యంగా స్త్రీ ఒంటరిగా ఆలోచిస్తున్నా, ఇతరులతో కలవడానికి అయిష్టత చూపుతున్నా ఆమె ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తుందని అర్థం చేసుకోవాలి. కానీ ఎక్కువ మంది మహిళలు లోపలున్న బాధను బయటకు చెప్పడానికి సుముఖత చూపరు. అలాంటప్పుడు వారితో అభిమానంగా మాట్లాడి వారి మానసిక సమస్యను తెలుసుకొని పరిష్కారాన్ని చూపాలి.
ఒత్తిడికి గురవుతుందేమో అని గ్రహించి ముందే ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా స్త్రీల మానసిక సమస్యలకు ముఖ్య కారణం మనది పురుషాధిక్య సమాజం కావడమే. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.